ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ సంస్థ అయినటువంటి యూనియన్ బ్యాంక్ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. యూనియన్ బ్యాంక్లో ఈ మధ్యనే మనకి ఆంధ్ర బ్యాంక్ కూడా మెర్జ్ చేశారు. సో యూనియన్ బ్యాంక్ నుంచి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు అండి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. దీనికి శాలరీ 85,000 పర్ మంత్ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి అవకాశం. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే unionbankofindia.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్కి వచ్చేసేయండి. బాగా ఇక్కడ కెరీర్స్ ఆర్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్టే ఉంది చూడండి, యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఉంది కదా, ఇదే మనకు కావాల్సింది. నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి, అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవన్నీ ఫిలప్ చేయండి. ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అన్నీ కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేయాలి. ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మనందరికీ తెలుసు. ఆంధ్ర బ్యాంక్ కూడా ఇందులో మెర్జ్ చేసేసారు రీసెంట్గా. సో యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ అనేది ఎవరికి అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇస్తున్నారండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి మీకు 30th ఏప్రిల్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 20th మే వరకు టైం ఉందన్నమాట. సో మీకు 20th మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అందులో మీకు 250 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, అందులో మీకు 250 వేకెన్సీస్, టోటల్ మీకు 500 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. బేసిక్ పే చూడండి మీకు ఎంత ఉంటుందంటే 48,480 రూపీస్ నుండి మీకు 85,920 వరకు కూడా ఉంటుంది. సో అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి మీకు పర్ మంత్ 85,000 వరకు శాలరీ వస్తుందండి. ఇక్కడ ఏమేమి అలవెన్సెస్ ఇస్తారో అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ అండి. మీకు కేటగిరీ వైజ్గా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అందరికీ ఇస్తున్నారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. సో అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ స్కేల్ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, దానిలో JMGS 1 అనమాట. ఈ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 22 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళు అనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఈ పోస్ట్ కంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అంటున్నారు కదా. సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ CA, దాంతోపాటు CA, CMA అంటే ICAA చేస్తాం కదా, CS ఇది కానీ గ్రాడ్యుయేషన్ చేసి CA కానీ ICAA కానీ చేసిన వాళ్ళు, ఒకవేళ ఆ రెండు లేవనుకో ఫుల్ టైం రెగ్యులర్ MBA చేసిన వాళ్ళు, MMS కానీ PGDM కానీ PGDBM కానీ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్కి రిలేటెడ్గా MBA కానీ PG డిప్లొమా కానీ MMS కానీ చేసిన వాళ్ళు 60% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. అదే SC, ST, OBC అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 55% అగ్రిగేషన్ ఉంటే చాలు, మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇదేంటంటే మీకు కంపల్సరీ 2 ఇయర్స్ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట, మ్యాండేటరీ కాదు. ఈ పోస్టులకి ఫస్ట్ మీకు 250 పోస్టులు ఇచ్చారు కదా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్లో, వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి వచ్చేసి మీకు 22 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. BE, BTech, MCA, MSc, IT, తర్వాత MS, MTech 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది మీకు. అదైనా కానీ అది కూడా ఎందులో ఉండాలి, కంప్యూటర్ సైన్స్ కానీ IT కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, డేటా సైన్స్,
మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఈ ఫీల్డ్స్లో మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ తర్వాత ఎంసీఏ ఎంఎస్సి చేసి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీకు అడ్వాంటేజ్, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కింద ఇచ్చారు చూడండి. ఈ ఫీల్డ్స్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి, ఐటీ పోస్టులకి. సో ఫస్ట్ది అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుందండి. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకోవచ్చు మీరు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్ పెడతారు, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారనమాట. అంటే మెంబర్స్ని బట్టి ఈ 3 ప్రాసెస్లో తీసుకుంటారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీకు అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటాయి. పార్ట్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions, రీజనింగ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions. ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. 75 minutes టైం ఇస్తారు. పార్ట్ 2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ రెలవెంట్ టు ద పోస్ట్, అంటే మీ పోస్ట్ని బట్టి ఇప్పుడు బీటెక్లో మీకు ఎలక్ట్రానిక్స్ అయితే దానికి రిలేటెడ్ వస్తాయి, తర్వాత సిఏ అయితే దానికి రిలేటెడ్. ఆ విధంగా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 75 minutes టైం ఇస్తారు. టోటల్ 150 minutes అండి, 225 marks ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అయితే అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఉంది. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, వరంగల్లో ఉందన్నమాట. మన సొంత స్టేట్లోనే ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 177 rupees పే చేస్తే చాలండి, ఇంక్లూడింగ్ జీఎస్టీ. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 1180 rupees పే చేయాలి. ఫీ కొంచెం ఎక్కువే ఉంది, బట్ పోస్టులు అయితే చాలా మంచి పోస్టులు అండ్ పర్మనెంట్ పోస్టులు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా మంచి అవకాశం. అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి, సిఏ, ఐసీడబ్ల్యూఏ, తర్వాత బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంటెక్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.